హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము ఎంటైర్ బైనరీ రీసెర్చ్ని క్రాష్ కోర్స్ లాగా చూసేద్దాము. అండ్ ముందే చెప్తున్నా, నోట్స్ ఉండబోతుంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉండబోతున్నాయి. సో కొంచెం కూడా మిస్ చేయొద్దు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే, నేను తెలుగులో డిఎస్సిని స్క్రాచ్ నుండి చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఇంట్రెస్ట్ అయితే ఒక్కసారి ఛానల్ని చెక్ చేయి. అండ్ ఈ వీడియోని చేయడానికి ద మేజర్ రీజన్ ఏంటంటే, ఆల్రెడీ మనం కంప్లీట్ బైనరీ రీసెర్చ్ ప్లేలిస్ట్ని ఫినిష్ చేసేసాము. బట్ కొంతమంది కొన్ని వీడియోస్ స్కిప్ చేయొచ్చు, అండ్ కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అర్థం కాకుండా స్కిప్ చేసేయచ్చు, అండ్ కొంతమంది క్వశ్చన్స్ టఫ్ ఏమో అని స్కిప్ చేయొచ్చు, అండ్ కొంతమంది వీడియోస్ చూస్తున్నా నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్ని స్కిప్ చేయొచ్చు. సో వాట్ ఎవర్ ద రీజన్ కెన్ బి, ఇఫ్ ఇన్ కేస్ అలా చిన్న పాయింట్స్ మిస్ అయితే, సో ఇందుకే ఇప్పుడే కాదు, ప్రతి డేటా స్ట్రక్చర్ అండ్ అల్గోరిథమ్స్లో ఏ టాపిక్ అయినా కానీ ఒక ఎంటైర్ ప్లేలిస్ట్ అయిన తర్వాత ఇలానే మినీ క్రాష్ కోర్స్ లాగా ఏమేమి డిస్కస్ చేసాము అనేది ఒక ఓవరాల్గా డిస్కస్ చేసుకుందాము. సో దట్ నీకు కంప్లీట్ అవేర్నెస్ అండ్ కాన్ఫిడెన్స్ వచ్చేయాలి. ఓకే, విత్ దాట్ మనం ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఈ వీడియోలో మనము ఏమేమి డిస్కస్ చేయబోతున్నాము అంటే, బేసిక్ డెఫినేషన్తో స్టార్ట్ చేసి, అండ్ దెన్ లీనియర్ సర్చ్కి బైనరీ రీసెర్చ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, చాలా అంటే చాలా డిఫరెన్సెస్ చూడబోతున్నాము. అండ్ మన బైనరీ రీసెర్చ్ సిరీస్లో ఏమేమి కవర్ చేసామో, అండ్ ఎప్పుడు బైనరీ రీసెర్చ్ని వాడాలి, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దాని తర్వాత స్టార్ట్ అండ్ డెసిషన్స్ని ఎలా మేక్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ ద ప్రాబ్లమ్, అండ్ మిడ్ కంప్యూటేషన్ని లైక్ మిడ్ వాల్యూని ఎన్ని రకాలుగా కంప్యూట్ చేయొచ్చు, అండ్ దెన్ స్టార్ట్ అండ్ ఎండ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ని లైక్ స్టార్ట్ని ఎండ్ని ఎలా చేంజ్ చేయాలి బేస్డ్ ఆన్ ప్రాబ్లమ్స్తో, అండ్ లూప్ టర్మినేషన్ ఎలా ఏ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఉంటే మనం కోడ్ రాయాలి, ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఉన్నప్పుడు లూప్ని ఎలా ట్యాకిల్ చేయాలి, అండ్ ఎట్ లాస్ట్ ప్యాటర్న్స్, వాట్ ప్యాటర్న్స్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ అవర్ బైనరీ రీసెర్చ్ సిరీస్. సో ఇందుకే చెప్తున్నాను ముందుగానే, వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్రతి టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఆ వీడియోస్లో ఏది మిస్ అయినా పర్లేదు, బట్ ఇది మాత్రం స్కిప్ చేయకుండా చూడు. సో సర్చింగ్ అంటే ఏంటి? సింపుల్గా మన దగ్గర ఒక కలెక్షన్ ఆఫ్ డేటా ఉంటే, మన దగ్గర ఉన్న డేటాలో నీకు కావాల్సిన పర్టికులర్ ఎలిమెంట్ ఉందా లేదా అని వెతకడమే సర్చింగ్. అవునా కదా? చాలా యూట్యూబ్లో కానీ, మనం యూట్యూబ్లో సర్చ్ చేస్తాం, లేకపోతే నెట్ఫ్లిక్స్లో సర్చ్ చేస్తాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఆ పర్టికులర్ డేటా ఉంటే నీకు యూఐ ఫార్మెట్లో రప్పించు, లైక్ మనకి యూఐ ఫార్మెట్లో వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే నాట్ ఫౌండ్ అని వస్తుంది. ద సేమ్ సిమిలర్ కాన్సెప్ట్. సో సర్చింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద లొకేషన్ ఆర్ presence of a specific element in a collection of data like arrays or list. సో ఇక్కడ కలెక్షన్ ఆఫ్ డేటా అన్నాను కాబట్టి ఓన్లీ ఎరేస్కే పర్మిటా, ఇంకా దేనికి అప్లై చేయలేమంటే కాదు. అరేస్ అనేది జస్ట్ ఒక డేటా స్ట్రక్చర్. సో నువ్వు సర్చింగ్ ప్రాసెస్ అనేది ఒక అల్గోరిథం. ఈ సర్చింగ్ ప్రాసెస్ని నువ్వు ఏ డేటా స్ట్రక్చర్కైనా అప్లై చేసుకోవచ్చు, లైక్ అరేస్, లింక్ లిస్ట్, ట్యాగ్స్, క్యూస్, ట్రీస్, గ్రాఫ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఇప్పుడు మనము లీనియర్ సర్చ్కి బైనరీ రీసెర్చ్కి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాము. ఎప్పుడు లీనియర్ సర్చ్ని అప్లై చేయాలి, ఎప్పుడు బైనరీ రీసెర్చ్ని అప్లై చేయాలి, వాటి టైం కాంప్లెక్సిటీ ఏంటి, అండ్ మోర్ వీటిని మనము అనలైజ్ చేసేద్దాము. ఓకే, అండ్ ఇందులో ఫస్ట్ ఇది వచ్చేసి డేటా రిక్వైర్మెంట్. అంటే లీనియర్ సర్చ్కి డేటా రిక్వైర్మెంట్ ఎలా ఉండాలి, అండ్ బైనరీ సర్చ్కి డేటా రిక్వైర్మెంట్ ఎలా ఉండాలి. లీనియర్ సర్చ్ కెన్ బి అప్లైడ్ ఆన్ బోత్ సార్టెడ్ అండ్ అన్సార్టెడ్ అరేస్. అవునా కదా? ఎందుకు? లీనియర్ సర్చ్ అంటేనే బ్లైండ్ అప్రోచ్. బ్లైండ్ అప్రోచ్కి డేటా ఎలా ఉంటేనేమి, సార్టెడ్గా ఉన్నా అదే, సార్టెడ్గా లేకపోయినా అదే చేసిద్ది. సో సింపుల్గా లీనియర్ సర్చ్ డేటా రిక్వైర్మెంట్, ఇట్ కెన్ బి సార్టెడ్ ఆర్ అన్సార్టెడ్. మరి బైనరీ సర్చ్కి డేటా ఎలా ఉండాలి? నీడ్స్ సార్టెడ్ అరేస్ ఓన్లీ. అంటే బైనరీ సర్చ్ని అప్లై చేయాలి అంటే డేటా సార్టెడ్లో ఉండాలి, అప్పుడు మాత్రమే మనం బైనరీ సర్చ్ని అప్లై చేయగలము. బట్ స్ట్రిక్ట్గా సార్టెడ్ అరే ఉంటేనే బైనరీ సర్చ్ అప్లికబుల్ అయిద్దా అంటే కాదు. ఎందుకు? బైనరీ సర్చ్ ఈజ్ జస్ట్ అన్ అల్గోరిథం, అండ్ సార్టెడ్ అరేస్ మీద అనేది ఒక అప్లికేషన్. సో బైనరీ సర్చ్ అనే అల్గోరిథంని సార్టెడ్ అరేస్ అనే అప్లికేషన్లో వాడుతున్నాము. బట్ ఇదేనా అంటే పర్ఫెక్ట్గా ఇదే కాదు. బట్ జనరలైజ్డ్గా చెప్పుకోవడానికి బైనరీ సర్చ్ని అప్లై చేయాలి అంటే డేటా నీడ్స్ టు బి సార్టెడ్. ఇఫ్ ఇన్ కేస్ నీకు ఇది అర్థం కాకపోతే డోంట్ వరీ, డెడికేటెడ్గా ఛానల్లో ప్లేలిస్ట్ని క్రియేట్ చేసి నువ్వు ఒక్కసారి వెళ్ళి చెక్ చేయి. అండ్ నెక్స్ట్ ఇది టైం కాంప్లెక్సిటీ. సో వర్స్ట్ కేసులో మన లీనియర్ సర్చ్ ఎలా బిహేవ్ చేసిద్ది అంటే ఏంటి? వర్స్ట్ కేసులో నేను నాకున్న డేటా ప్రతి డేటాని ఎతకాలా అంటే చివరి దాకా వెళ్ళాలా. సో అలా చివరి దాకా వెళ్తే దాని టైం కాంప్లెక్సిటీ ఎంత వచ్చింది? బిగ్ ఆఫ్ ఎన్. అవునా కదా? అండ్ మరి బైనరీ సర్చ్లో ఎంత?
వర్స్ట్ కేస్‌లో మనం ఇక్కడ వర్స్ట్ కేస్‌లో ఎవ్రీ టైమ్ హాఫ్ కింద డివైడ్ చేస్తాం కాబట్టి అది సింపుల్‌గా లాగ్‌న్‌లో వెళ్ళిపోతుంది. అవునా కదా? అండ్ దెన్ బేస్ కేస్‌లో నా టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? సీ బేస్ కేస్‌లో దీని టైమ్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1 అంటే ఏంటి? ఆల్మోస్ట్ ఫస్ట్ ఎలిమెంట్స్‌లో ఉండొచ్చా లేదా? ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అని చెప్పాము. బట్ టు బీ ఫ్యాక్ట్ నువ్వు నా వీడియోస్ గాని చూసుంటే ఈ పాటికి వచ్చిద్ది. ఫస్ట్‌లోనే ఉంటేనే కాన్స్టెంటా? కాదు. ఎందుకు? కాన్స్టెంట్ ఫ్యాక్టర్స్‌లో n అనే ఎరే సైజ్‌లో కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ప్లేసెస్‌లో ఉన్నా గాని అది కాన్స్టెంటే. అవునా కదా? అండ్ ద సేమ్ వే మరి బైనరీ సెర్చ్‌లో ఎప్పుడు బెస్ట్‌గా పెర్ఫార్మ్ చేసిద్ది? అంటే బైనరీ సెర్చ్ ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని ఎతకడానికి బెస్ట్‌గా పెర్ఫార్మ్ చేసే టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? బిగ్ ఆఫ్ 1 అవునా కదా? ఎప్పుడు? ఆ డేటా ఎలిమెంట్ మిడిల్‌లోనే ఉంటే అండ్ అగైన్ మిడిల్‌లోనే ఉంటేనా? మిడ్ వాల్యూ మ్యాచ్ అయితేనా? అంటే ఫస్ట్ మిడ్ వాల్యూనే అంటే కాదు. కాన్స్టాంట్ నంబర్ ఆఫ్ మిడ్ ఆపరేషన్స్ ఉంటే అప్పుడు స్టిల్ మనము బిగ్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎందుకు? వర్స్ట్ కేస్‌లో లాగ్ n కంపారిజన్స్. లాగ్ nలో కాన్స్టాంట్ మిడ్ పాయింట్స్‌ని మనం చేస్తుంటే స్టిల్ బిగ్ ఆఫ్ అని చెప్పొచ్చు. అండ్ డోంట్ వరీ ఇఫ్ ఇన్ కేస్ నీకు తెలియకపోతే ఒకసారి ఆ వీడియో చూడు. క్లియర్ కట్‌గా షార్ట్‌గా కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసిద్ది. అండ్ యాహ్! నెక్స్ట్ సెర్చింగ్ అప్రోచ్ ఎలా ఉంటుంది? అంటే లీనియర్ సెర్చ్‌ది యొక్క సెర్చింగ్ అప్రోచ్ ఎలా ఉండబోతుంది? బైనరీ సెర్చ్‌ది సెర్చింగ్ అప్రోచ్ ఎలా ఉంటుంది? సీ లీనియర్ సెర్చ్ సింపుల్‌గా సీక్వెన్షియల్‌గా వెళ్తుందా లేదా? అంటే ఒకదాని తర్వాత ఒక ఎలిమెంట్, ఒకదాని తర్వాత ఒక ఎలిమెంట్ అంతేనా కదా? మరి బైనరీ సెర్చ్ డివైడ్స్ అరే ఇన్ హాఫ్ రిపీటెడ్‌లీ. అంటే ఏంటి? సింపుల్‌గా మనమిది చెప్పుకున్నామా లేదా? బైనరీ సెర్చ్ అనేది యాక్చువల్‌గా డివైడ్ అండ్ కాన్కర్ అనే అల్గోరిథం బేస్ నుండి వచ్చింది. సో, డివైడ్ అండ్ కాన్కర్ అల్గోరిథం యొక్క అప్లికేషనే బైనరీ సెర్చ్ అప్లికేషన్. అవునా కదా? సో, మరి ఆ డివైడ్ అండ్ కాన్కర్ అప్లికేషన్ ఏం చేసిద్ది? అల్గోరిథం ఏం చేసిద్ది? వాటెవర్ ద డేటా చంక్స్ ఆఫ్ డేటా కింద డివైడ్ చేయి. ప్రతిసారి హాఫ్ కింద డివైడ్ చేసుకొని దాన్ని కాన్కర్ చేస్తా ఉండు. సో, అదే అప్లికేషన్ ఆ అల్గోరిథంలో నుండి వచ్చిన అప్లికేషనే బైనరీ సెర్చ్ కాబట్టి డివైడ్ అరే ఇంటూ హాఫ్‌గా చేస్తా ఉంటాము. మరిక్కడ ఎన్ని కంపారిజన్స్ విత్ ది అట్ మ్యాక్స్ అట్ మోస్ట్ n నంబర్ ఆఫ్ కంపారిజన్స్ చేయాలి. అవునా కదా? వర్స్ట్ కేస్‌లో మనము ప్రతి డేటాని చెక్ చేసుకుంటా ఎళ్ళాలి. కాబట్టి n కంపారిజన్స్. అదే మరి బైనరీ సెర్చ్‌లో లాగ్ n కంపారిజన్స్ చేస్తే చాలు. ఎందుకు? ప్రతిసారి మనం ఎలిమెంట్‌ని ఫెచ్ చేసి కంపేర్ చేస్తా ఉంటాము. దాని డెసిషన్ బేస్డ్ మీద ఐదర్ లెఫ్ట్ పోర్షన్ గాని, రైట్ పోర్షన్ గాని నా సెర్చింగ్ అప్రోచ్‌ని షిఫ్ట్ చేస్తాము. అవునా కాదా? అండ్ దెన్ సింప్లిసిటీ. ఇట్స్ వెరీ ఈజీ టు ఇంప్లిమెంట్. జస్ట్ ఒక ఫర్ లూప్ రాసేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ టార్గెట్ వాట్ అబౌట్ ద ప్రెజెంట్ ఎలిమెంట్ ఈక్వల్స్ టు టార్గెట్ అయితే రిటర్న్ చేసేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఎంటైర్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత రాకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తాము. అండ్ వాట్ అబౌట్ ద బైనరీ సెర్చ్ కొంచెం ట్రికీగా ఉంటుంది. ఎందుకు? మిడ్ వాల్యూస్‌ని, స్టార్ట్ వాల్యూని, ఎండ్ వాల్యూని, మిడ్ వాల్యూని ఈ టోటల్ హైరార్కీని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆఫ్ కోర్స్ అంత ట్రికీ అంటే అంతేం లేదు. బట్ యాహ్! వెనెవర్ వి కంపేరింగ్ టు ద లీనియర్ సెర్చ్ పార్ట్ ఇది కొంచెం ట్రికీగా కనిపిస్తుంది. మరి ఏ సార్ట్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ డేటాలో ఉంటే నేను ఏ అల్గోరిథంని పిక్ చేసుకోవాలి? అంటే లీనియర్ సెర్చ్‌నా, బైనరీ సెర్చ్‌నా ఒకసారి చూద్దాము. ఇప్పుడు చూడు లెస్ ఎఫిషియన్సీ ఫర్ లార్జ్ డేటా అంటే నా డేటా పోర్షన్ ఎంతుంటే ఆ ఎఫిషియన్సీ ఎంతుంటే అంటే లీనియర్ సెర్చ్‌ని అప్లై చేసినప్పుడు ఎఫిషియన్సీ ఎలా ఉండబోతుంది? సీ లార్జ్ డేటాకి లీనియర్ సెర్చ్‌ని అప్లై చేస్తే లెస్ ఎఫిషియంట్‌గా ఉంటుంది. ఎందుకు? హ్యూజ్ డేటా ఉంటున్నప్పుడు నాకు కావాల్సిన ఎలిమెంట్ లాస్ట్ కార్నర్‌లో ఉంటే ఆబ్వియస్‌గా అది పెర్ఫార్మన్స్ అనేది వీక్‌గా ఉంటుందా? అండ్ ద సేమ్ వే ఇఫ్ ఇన్ కేస్ అదే లార్జ్ డేటా సార్టెడ్‌లో ఉంటే ఇది హైగా ఎఫిషియెంట్‌గా ఉంటుందా? అంటే అట్ మ్యాక్స్ యాస్ పాసిబుల్ బెస్ట్‌గా ఇచ్చేస్తుందా? సో, అది. బట్ ఇఫ్ ఇన్ కేస్ డేటా సార్టెడ్‌లో లేకపోతే అప్పుడు మనం ఏం చేయలేము. బ్లైండ్‌గా లీనియర్ సెర్చ్‌ని అప్లై చేయాల్సిందే. అప్పుడు స్టిల్ మన పెర్ఫార్మన్స్ అనేది తగ్గిద్ది. బట్ ఇఫ్ ఇన్ కేస్ డేటా సార్టెడ్‌లో ఉంటే అప్పుడు లీనియర్ సెర్చ్ అప్లై చేస్తే అది డెఫినిట్‌గా లెస్ ఎఫిషియన్సీగా ఉంటుంది. సో, దాన్ని బట్టి మన డేటా ఎలా ఉంది? సార్టెడ్‌లో ఉందా లేదా? ఇఫ్ ఇన్ కేస్ ఉంటే అది డేటా అనేది లార్జ్ పోర్షన్‌లో ఉంటే బెటర్ టు స్టిక్ విత్ బైనరీ సెర్చ్. ఓకే. అండ్ దెన్ యూజ్ కేసెస్. సో, ఎప్పుడు బైనరీ సెర్చ్‌ని వాడొచ్చు? ఎప్పుడు లీనియర్ సెర్చ్‌ని వాడొచ్చు?
డేటా అనేది స్మాల్ పోర్షన్గా ఉన్నా లేదా డేటా అనేది అన్సార్టెడ్లో ఉన్నా సో వీ కెన్ స్టిక్ విత్ ద లీనియర్ సెర్చ్ పార్ట్. బైనరీ సెర్చ్ని వాడాల్సినంత అవసరం కూడా లేదు. మరి బైనరీ సెర్చ్ని ఎప్పుడు వాడాలి? ఎప్పుడైతే డేటా హ్యూజ్గా ఉందో అండ్ ఎప్పుడైతే డేటా సార్టెడ్లో కూడా ఉందో ఇలాంటి కేసెస్లో మనము బైనరీ సెర్చ్ని వాడచ్చు. ఇఫ్ ఇన్ కేస్ డేటా హ్యూజ్గా ఉండి కానీ ఇంటర్నల్గా డేటా సార్టెడ్లో లేకపోతే బైనరీ సెర్చ్ వాడలేము. ఇఫ్ ఇన్ కేస్ డేటా స్మాల్గా ఉండి బైనరీ సెర్చ్ డేటా సార్టెడ్లా ఉంటే ఆఫ్ కోర్స్ నువ్వు అప్పుడు బైనరీ సెర్చ్ వాడచ్చు. బట్ డేటా స్మాల్ పోర్షన్ ఆఫ్ డేటానే ఉంది కాబట్టి దో అది సార్టెడ్ అయినా కానీ నువ్వు లీనియర్ సెర్చ్ వాడచ్చు. ఎందుకంటే అంత ఇంపాక్ట్ అనేది ఉండదు. ఎందుకు? డేటా అనేది లార్జ్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ పర్ఫార్మెన్స్ అనేది హ్యూజ్ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి రికర్షన్ సపోర్ట్. సో రికర్షన్ అంటే ఇఫ్ ఇన్ కేస్ మరి నువ్వు ఇప్పటిదాకా రికర్షన్ అనే వర్డే తేలేదు, సడన్గా నువ్వు రికర్షన్ అనేది కాన్సెప్ట్ ఎలా తెస్తావు అని అంటున్నావా? సి ఫైన్, ఇఫ్ ఇన్ కేస్ నీకు రికర్షన్ అనేది తెలియకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఈ పర్టికులర్ పోర్షన్ని తీసేసి మనం అప్పుడు రికర్షన్లో వచ్చినప్పుడు దీన్ని ఇంకొంచెం పర్ఫెక్ట్గా అర్థం చేసుకుందాం. బట్ ఇఫ్ ఇన్ కేస్ నీకు ఆల్రెడీ బైనరీ రీసెర్చ్ వచ్చి నీకు ఆల్రెడీ రికర్షన్ కూడా తెలిస్తే వాళ్ళకే చెప్తున్నా. సో లీనియర్ సెర్చ్ని వాడి లీనియర్ సెర్చ్ని రికర్షన్లో ఇంప్లిమెంట్ చేయొచ్చా? ఆఫ్ కోర్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ ఎంత పోర్షన్కి వాడతాము అంటే రేర్గా వాడతాము. లీనియర్ సెర్చ్ కాబట్టి నువ్వు డైరెక్ట్గా ఒక ఫర్ లూప్తో చేసేయచ్చు. దానికోసం నువ్వు రికర్షన్ వాడాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ వే మరి బైనరీ సెర్చ్కి బేసిక్గా బైనరీ సెర్చ్ని రికర్షన్ టర్మినాలజీలో వాడతారు. ఎందుకంటే అని అగైన్ చెప్తున్నా, ఏదైతే డివైడ్ అండ్ కాన్కర్ అల్గోరిథం ఉందో ఈ డివైడ్ అండ్ కాన్కర్ అల్గోరిథం చేసేదే డేటాని చంక్స్ ఆఫ్ డేటా కింద వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ని చంక్స్ ఆఫ్ డేటా కింద డివైడ్ చేసుకోమని, దాని తర్వాత సబ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని. సో బేసిక్గా ఈ టెర్మినాలజీస్ అన్ని మనము రికర్షన్ కాన్సెప్ట్లో వాడతాము. సో సింపుల్గా డివైడ్ అండ్ కాన్కర్ మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ అన్ని రికర్షన్లో వాడేలాగా ఉంటాయి. సో ఈ బైనరీ సెర్చ్ కూడా రికర్షన్ నుండి వచ్చింది కాబట్టి సో ఇక్కడ ఆబ్వియస్గా రికర్షన్ని వాడి మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. మరి అక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది కదా. సి నీకు ఒకటి కావాలంటే ఆబ్వియస్గా నువ్వు రికర్షన్ వాడుతున్నావా అంటే స్పేస్ కాంప్లెక్సిటీ ఉంటుంది. ఏంటి ఇవన్నీ అనేది ఆ టైంలో మనం చూసుకుందాం. బట్ సింపుల్గా ఏంటంటే ఆఫ్ కోర్స్ లీనియర్ సెర్చ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, బైనరీ సెర్చ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ లీనియర్ సెర్చ్ని ఇంప్లిమెంట్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. సింపుల్ ఫర్ లూప్తో తేల్చేయచ్చు. మరి ఇటరేటివ్ సపోర్ట్ ఉందా లేదా అంటే సింపుల్గా మనం ఇప్పుడు దాకా ఏదైతే రాసామో ఆ సపోర్ట్ ఉందా లేదా అని ఆఫ్ కోర్స్ ఈజీగా రాసేయచ్చు. ఒక ఫర్ లూప్తో సరిపోతుంది. అండ్ ద సేమ్ వే దీన్ని రాయొచ్చా బైనరీ సెర్చ్ని? ఆఫ్ కోర్స్ ఇప్పటిదాకా సాల్వ్ చేసిన ప్రతి ప్రాబ్లము మనం రాసింది ఇటరేటివ్ అప్రోచే కదా. సో ఆబ్వియస్గా ఇది కూడా రాయొచ్చు. అండ్ దెన్ మెమరీ యూసేజ్. సో లీనియర్ సెర్చ్కి ఎంత మెమరీ యూసేజ్ ఉంటుంది, బైనరీ సెర్చ్కి ఎంత మెమరీ యూసేజ్ ఉంటుంది. సి మెమరీ యూసేజ్ అంటే ఇక్కడ ఏంటి? స్పేస్ కాంప్లెక్సిటీ. సో లీనియర్ సెర్చ్ని ఒక మనకి ఇచ్చిన అరేని వాట్ ఎవర్ ద కలెక్షన్ ఆఫ్ డేటా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఐమ్ టాకింగ్, ఒక పర్టికులర్ డేటాని ఎతకడానికి ఎక్స్ట్రా స్పేస్ ఏమన్నా కావాలా? అక్కర్లా. సో సింపుల్గా లో మెమరీ విచ్ ఈస్ నో ఎక్స్ట్రా స్పేస్ నీడెడ్. అండ్ ద సేమ్ వే బైనరీ సెర్చ్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూడా ఏమన్నా ఎక్స్ట్రా స్పేస్ వాడామా అపార్ట్ ఫ్రమ్ స్టార్ట్, మిడ్, ఎండ్ ఎలిమెంట్స్ తప్ప. మరి ఈ పర్టికులర్ వేరియబుల్స్ ఎక్స్ట్రా స్పేస్ కింద వస్తాయా? రావు. ఎందుకు? అగైన్ ఇవి అన్నీ మనం ఆల్రెడీ ఇనీషియల్ ఫండమెంటల్ కోర్సెస్లోనే కవర్ చేసాము. ఇఫ్ ఇన్ కేస్ నీకు తెలియకపోతే ఒకసారి ఆ ప్లేలిస్ట్ని ఫాలో అవ్వు. కంప్లీట్గా డేటా స్ట్రక్చర్ని తెలుగులో స్క్రాచ్ నుండి బిల్డ్ చేసి వస్తున్నా. ఒక్కసారి అది ఫాలో అయ్యి వీడియోస్ చెక్ చేసే నీకు కంప్లీట్ అవేర్నెస్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకేంటి ఎక్స్ట్రా పడుతుంది? స్టార్ట్, మిడ్, ఎండ్ తప్ప. ఇవి అన్ని నార్మల్ వేరియబుల్స్ కాబట్టి సో దీన్ని మనము ఎక్స్ట్రా స్పేస్ కింద కన్సిడర్ చేయము. అంటే ఏదన్నా ఎక్స్ట్రా అరే సైజ్ వాడుతున్నామా? వాడట్లా. సో ఆబ్వియస్గా దీనికి కూడా లో మెమరీ, నో ఎక్స్ట్రా స్పేస్. బట్ ఇఫ్ ఇన్ కేస్ రికర్షన్ వాడితే ఇట్ యూజెస్ స్టాక్ అంటే ఏంటి, రికర్షన్ అంటే ఏంటి, ఇట్స్ ఫైన్. బట్ ఎవరికైతే తెలుసో వాళ్ళకి చెప్తున్నా. సో రికర్షన్ అప్పుడు మనము ఇంటర్నల్గా స్టాక్ అనే డేటా స్ట్రక్చర్ వాడతాము. ఆ ఫంక్షన్ కాల్స్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎన్ని లెవెల్ ఆఫ్ ఫంక్షన్ కాల్స్ అనేది జరిగితే దాని స్టాక్ స్పేస్ అంత అవుతుంది కాబట్టి సో ఎస్ రికర్షన్ని వాడితే బైనరీ సెర్చ్కి మెమరీ యూసేజ్ ఉంటుంది. ఓకే, అండ్ దెన్ ఫ్లెక్సిబిలిటీ. సో ఏ సార్ట్ ఆఫ్ డేటా స్ట్రక్చర్లో నేను లీనియర్ సెర్చ్ని వాడేయచ్చు, ఏ సార్ట్ ఆఫ్ డేటా స్ట్రక్చర్లో నేను బైనరీ సెర్చ్ వాడేయచ్చు. సింపుల్గా
నో అజంప్షన్ అబౌట్ డేటా స్ట్రక్చర్ అంటే అసలు డేటా స్ట్రక్చరే తెలియకున్నప్పుడు కూడా నేను సింపుల్గా ఆ డేటా స్ట్రక్చర్లో ఉన్న ట్రావర్సింగ్ని నేర్చుకుంటే లీనియర్ సెర్చ్ వాడేయచ్చు. ఓకే, సి అగైన్ క్లియర్గా లీనియర్ సెర్చ్లో లీనియర్ సెర్చ్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ మీద అప్లై చేసేయచ్చు. ఎందుకంటే డేటా అనేది సార్టెడ్ అన్సార్టెడ్ అనేది అది చెప్పదు. అండ్ ఇక్కడ మనకి బ్లైండ్గా అప్లై చేయొచ్చు అంటే లేదు, ఆ డేటా స్ట్రక్చర్ని ఎలా ట్రావర్స్ చేయాలి అనేది బేసిక్ ఫండమెంటల్స్ నేర్చుకుంటే సరిపోతుంది. బ్లైండ్గా ఆ డేటా స్ట్రక్చర్ ట్రావర్సింగ్ అవుతున్నప్పుడు మనం లీనియర్ సెర్చ్ అప్లై చేసేస్తాము. సో ఎలాంటి డేటా స్ట్రక్చర్ అజంప్షన్ అక్కర్లేదు ఇక్కడ. అండ్ వాట్ అబౌట్ దిస్, ఇక్కడ డేటా అనేది సార్టెడ్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ డిపెండ్ అపాన్ డేటా స్ట్రక్చర్ మీద కూడా మన బైనరీ సెర్చ్ టైం కాంప్లెక్సిటీ అనేది డిపెండ్ అయ్యింది. ఏంటి అనేది నీకు లింక్ లిస్ట్ వచ్చిన తర్వాత క్లియర్గా అర్థమైపోయింది. ఓకే, వాట్ వీ కవర్డ్ ఇన్ అవర్ బైనరీ సెర్చ్ సిరీస్. సో నేను చేసిన ఆ బైనరీ సెర్చ్ ప్లేలిస్ట్లో ఆర్ వాట్ ఎవర్ ద సర్చింగ్ ప్లేలిస్ట్లో ఏమేం కవర్ చేశాను అనేది ఇక్కడ చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఆ ప్లేలిస్ట్ చూడకపోతే నువ్వు ఏమేమి మిస్ అయ్యావో అనేది ఇక్కడ చూసుకో. అండ్ ఎవరైతే వాచ్ చేశారో వాళ్ళు ఏమేం గెయిన్ అయ్యారో అనేది కూడా ఇక్కడ చూడు. ఓకే, అండ్ ఇక్కడ ఫస్ట్ కంప్లీట్ అండర్స్టాండింగ్ అబౌట్ సర్చింగ్ కాన్సెప్ట్ అండ్ అందులో బైనరీ సెర్చ్, లీనియర్ సెర్చ్ వెరీ ఇంట్యూటివ్ మేనర్గా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో తీసుకొని మరి ఇంట్యూటివ్ మేనర్లో నీ అంతటకు నువ్వే ఎలా అప్రోచ్ అవ్వచ్చు అనే బేస్డ్ మీద చెప్పాను. అండ్ దెన్ దాని తర్వాత కోడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బైనరీ సెర్చ్ అండ్ దెన్ లీనియర్ సెర్చ్, ఈ రెండు కోడ్ యొక్క ఇంప్లిమెంటేషన్ చేశాను. అది వెరీ స్క్రాచ్ నుండి ఎవ్రీ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ దెన్ కోడ్ కంపారిజన్ విత్ లీనియర్ సెర్చ్ అంటే లీనియర్ సెర్చ్తో కోడ్ కంపారిజన్ చేస్తూ ఎందుకు ఇది బెటర్గా ఉంటుంది, ఏ బేసిస్ మీద ఇక్కడ బెటర్గా ఉంటుంది అనేది కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్తో చేశాను. అంటే ఎక్కడ డేటా ఉంటే ఎంత కంపారిజన్స్ కావాలి అండ్ ఎవ్రీథింగ్. నువ్వు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అది డెఫినెట్గా మిస్ అవ్వద్దు. అండ్ డామ్ షూర్ చూసిన తర్వాత వర్త్ అని ఫీల్ అవుతావు. అండ్ దెన్ టైం కాంప్లెక్సిటీ, సో బెస్ట్ కేసులో ఎలా పర్ఫామ్ చేస్తుంది, వర్స్ట్ కేసులో ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఏ సార్ట్ ఆఫ్ డేటా ఎక్కడ ఉంటే ఇది బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, ఎవ్రీథింగ్ కవర్ చేశాను. దాని తర్వాత ఈజ్ ఇట్ రియల్లీ బిగ్ ఆఫ్ ఫన్, బెస్ట్ కేస్ టైం ఫర్ బైనరీ సెర్చ్, ఈజ్ బైనరీ సెర్చ్ బెస్ట్ కేస్ రియల్లీ బిగ్ ఆఫ్ ఫన్. నిజంగా బైనరీ సెర్చ్ యొక్క బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఫన్ అంటే కాన్స్టెంటా అనే దానికి ఆన్సర్ కూడా చెప్పాను. దాని తర్వాత అదే బైనరీ సెర్చ్ని ఎందుకు హాఫ్ చేయాలి, ఎందుకు మనం ర్యాండమ్గా వెళ్ళకూడదు అనే దానికి కూడా చెప్పి అండ్ దాని కోడ్ ఇంప్లిమెంటేషన్ కూడా చూపించి దాన్ని కూడా అనలైజ్ చేశాను. అండ్ అట్ లాస్ట్ బైనరీ సెర్చ్ ఆన్ 2D అరేస్ మీద కూడా బైనరీ సెర్చ్ని ఎలా అప్లై చేయొచ్చు అనేది చూపించాను. అండ్ ఓన్లీ ఈ 1 to 7 పోర్షన్ ఏదైతే ఉందో ఈ 1 to 7 పోర్షన్ని స్క్రాచ్ నుండి ప్రతిదీ వెరీ ఇంట్యూటివ్ మేనర్తో నేను ఆల్మోస్ట్ 4 hours కంటెంట్ చేశాను. సో డెఫినెట్లీ ఇఫ్ ఇన్ కేస్ నీకు తెలియకపోతే హైలీ రికమెండ్ చేస్తున్నాను, వర్త్. అండ్ దాని తర్వాత అదే కాకుండా ఓన్లీ థియరీ పార్ట్ చేస్తే నీకు ఏ డేటా స్ట్రక్చర్లో ఎన్ని వీడియోస్ ఉన్నా ఉపయోగం ఉండదు. ఓకే, సో దానికోసమే 25+ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. 10 కాదు 15 కూడా కాదు 25+. నాట్ ఓన్లీ దిస్, ఏ డేటా స్ట్రక్చర్ చేసినా మినిమం 25 to 30 ప్రాబ్లమ్స్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాను. అలానే ప్రతి దానికి థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ దెన్ ఇలా కోడింగ్ క్వశ్చన్స్ చేస్తాను. ఓకే, దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెన్ టు అప్లై బైనరీ సెర్చ్. సో బైనరీ సెర్చ్ని ఎప్పుడు అప్లై చేయొచ్చు? అగైన్ వెరీ షార్ట్గా చెప్పేస్తాను. బైనరీ సెర్చ్ అనేది ఓన్లీ సార్టెడ్ అరే ఎలిమెంట్స్ మాత్రమే కాదు, అది జస్ట్ ఒక అప్లికేషన్ మాత్రమే, వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ బైనరీ సెర్చ్ మాత్రమే. సో బైనరీ సెర్చ్ అనే ఒక టెక్నిక్ని
నువ్వు చాలా క్వెషన్స్‌కి అప్లై చేయొచ్చు. ఇట్స్ జస్ట్ ఒక టెక్నిక్. అంటే డేటా ఒక సమ్ సార్ట్ ఆఫ్ ప్యాటర్న్‌లో ఉంటే, ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీ ప్యాటర్న్. ఆ డేటా ఒక ఆర్డర్డ్ ఫ్యాషన్‌లో ఉంటే, ఆర్డర్డ్ ఫ్యాషన్ డజంట్ మీన్ సార్టింగ్ ఆర్డర్ అని మాత్రం. ఓకే. సో అది ఎలాంటి పర్టిక్యులర్ ప్యాటర్న్‌లో ఉంటే అంటే ఆ డేటా ఒక ఆర్డర్డ్‌లో ఉండి, ఆ డేటా ఒక ప్యాటర్న్‌లో ఉంటే నువ్వు డెఫినిట్‌గా బైనరీ సెర్చ్ అప్లై చేయొచ్చు. అండ్ మరి ఎలాంటప్పుడు బైనరీ సెర్చ్‌ని అప్లై చేయాలి? అంటే ఒక ప్రాబ్లమ్‌కి బైనరీ సెర్చ్ అప్రోచ్‌ని ఎలా థింకింగ్ ప్రాసెస్‌కి తీసుకెళ్ళాలి? ఫస్ట్ థింగ్ బ్లైండ్‌గా బైనరీ సెర్చ్‌ని ఎక్కడ పడితే అక్కడ అప్లై చేయడం. అంటే ఒక ప్రాబ్లమ్ చదవంగానే బైనరీ సెర్చ్ ఇలా కాదు. ఫస్ట్ అసలు ఆ ప్రాబ్లమ్ యొక్క కోర్ పాయింట్ అర్థం చేసుకో. ఓకే. ప్రాబ్లమ్‌లో ఏమిచ్చాడు? నేనసలు ఆ ప్రాబ్లమ్‌ని ఎలా రియాక్ట్ అవుతున్నా? సో, దాని తర్వాత ఆ ప్రాబ్లమ్‌కి నిజంగా సెర్చింగ్ అవసరమా లేదా? సో, ఇదంతా ఫైనలైజ్ అయిన తర్వాత సో, ఆ సెర్చింగ్ ప్రాసెస్‌ని నేను ఎలా చేస్తున్నా? వెదర్ నేను ఆ సెర్చింగ్ ప్రాసెస్‌ని లీనియర్‌గా చేస్తున్నానా? లేకపోతే ఆ సెర్చింగ్ ప్రాసెస్‌ని ఇంకేమన్నా మార్చొచ్చా? ఇఫ్ ఇన్ కేస్ ఆ సెర్చింగ్ ప్రాసెస్ లీనియర్‌గా వెళ్తుంటే అక్కడేమన్నా ప్యాటర్న్ దొరుకుతుందా? అంటే బ్లైండ్‌గా ఒకదాని తర్వాత ఒకటి చెక్ చేయకుండా సమ్ సార్ట్ ఆఫ్ ఏ క్వెషనింగ్ బేస్డ్ మీద అంటే తెలివైన క్వెషన్స్ అడిగి ఏదన్నా హాఫ్ ఆఫ్ ద పోర్షన్‌ని తీసేయొచ్చా? సో, ఇలా నీ అప్రోచ్ ఉండాలి. ఫస్ట్ క్వెషన్‌ని క్లియర్‌గా అర్థం చేసుకోవడం. దాని తర్వాత సెర్చింగ్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేయడం. దాని తర్వాత ఆ సెర్చింగ్‌కి లీనియర్ సెర్చ్‌ని అప్లై చేస్తున్నానా లేదా అని రియలైజ్ అవ్వడం. అలా రియలైజ్ అయిన తర్వాత ఏదైతే మనం అప్లై చేస్తున్నామనే లీనియర్ సెర్చ్‌కి ప్రాపర్ క్వెషనింగ్‌తో హాఫ్ ఆఫ్ ద పోర్షన్‌ని తీసేయొచ్చా? లేదా సమ్ సార్ట్ ఆఫ్ పోర్షన్‌ని తీసేయొచ్చా? ఇలాంటి బేసిస్ మీద ఉన్నప్పుడు బైనరీ సెర్చ్‌కెళ్ళాలి. అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ డైరెక్ట్‌గా క్వెషన్‌లో సెర్చింగ్ అనేది అర్థమైపోయింది. వాడు డైరెక్ట్‌గా ఇఫ్ ఇన్ కేస్ లేదా ఒక సమ్ సార్ట్ ఆఫ్ క్వెషన్‌లో సెర్చింగ్ అనేది అర్థం కాకపోయినా ఒక సమ్ సార్ట్ ఆఫ్ క్వెషన్‌లో గాని ఎప్పుడైనా కెన్ యూ కమ్ అప్ విత్ ఎ సొల్యూషన్ ఆఫ్ లాగ్-ఎన్ అని గాని, లేదా కెన్ యూ కమ్ అప్ విత్ ఎ సొల్యూషన్ లైక్ యూజింగ్ సెర్చింగ్‌తో గాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయని, లేదా కెన్ యూ కమ్ అప్ విత్ ఎ సొల్యూషన్ లాగ్-ఎన్ ఈ పర్టిక్యులర్ టెర్మినాలజీస్‌ని లాగ్-ఎన్ అని, సెర్చింగ్ అని ఈ టెర్మినాలజీస్‌తో ఉంటే నిన్ను ఇండైరెక్ట్‌గా బైనరీ సెర్చ్‌లో థింక్ చేయి అని చెప్తున్నట్టు. ఓకే. సో, అలాంటి పోర్షన్స్‌లో ఉన్నప్పుడు నీ థింకింగ్ ప్రాసెస్ లీనియర్ సెర్చ్ నుండి బైనరీ సెర్చ్‌కెళ్ళాలి. ఓకే. నెక్స్ట్ హౌ టు ఫిక్స్ ఆర్ స్టార్ట్ అండ్ ఎండ్. సో, బైనరీ సెర్చ్‌లో స్టార్ట్ అండ్ ఎండ్ డెసిషన్స్‌ని ఎలా పిక్ చేసుకోవాలి? సీ ఎవ్రీ టైమ్ బ్లైండ్‌గా ఒక అరే ఇస్తే అందులో ఉన్న స్టార్ట్ ఎలిమెంట్, అందులో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ దీంతో స్టార్ట్ చేసి బైనరీ సెర్చ్ అప్లై చేయడం కాదు. ఒక పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌కి ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ యొక్క డెసిషన్ మీద, ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ యొక్క లాజిక్ బేస్డ్ మీద మనం ఎండ్ సెర్చింగ్ ప్రాసెస్‌ని స్టార్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ సెర్చ్ అల్గోరిథమ్స్‌లో ఏముంటుంది? అంటే మనం చేసిన నార్మల్ బైనరీ సెర్చ్ 0 నుండి n-1కి చేయాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ స్క్వేర్డ్ ప్రాబ్లమ్ తీసుకుంటే అక్కడ కూడా అంతే. వాట్ ఎవర్ ద మినిమమ్ పాసిబుల్ అండ్ వాట్ ఎవర్ ద మాక్సిమం పాసిబుల్ ఈ స్టార్ట్, ఎండ్స్‌ని మనం పిక్ చేసుకున్నాము కదా! సో, ఒక సమ్ సార్ట్ ఆఫ్ ప్యాటర్న్స్‌లో ఎలా ఉండిద్ది స్టార్ట్, ఎండ్ బ్లైండ్‌గా 0 నుండి వాట్ ఎవర్ ద లాస్ట్ ఇండెక్స్ ఉంటుందో అక్కడ దాకా మనం పిక్ చేసుకోవడం. ఇదొక సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌లో మనం చూసాము. అవునా కదా! అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా బేస్డ్ సెర్చ్ అంటే ఏంటి? సీ ఎగ్జాంపుల్ పీక్ ఎలిమెంట్, ఫైండింగ్ మౌంటైన్ అరేలో ఉన్న ఎలిమెంట్. ఇక్కడేమవుతుంది? నా పీక్ ఎలిమెంట్ గాని లేకపోతే మౌంటైన్ అరే ఎలిమెంట్ మౌంట్ మౌంటైన్ అరే ఉన్న ఎలిమెంట్‌లో ఒక కంటెంట్‌ని లేదా ఒక డేటాని సెర్చ్ చేయాలి అంటే ఫస్ట్ మనము ఆ పీక్ ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. దాని తర్వాత నా సెర్చింగ్ అప్రోచ్ అనేది దాని బేసిస్ మీద మారిపోతుంది. అవునా కదా! సో, ఇలా ఉన్న సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్‌ని ఇంకోలాగా హ్యాండిల్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ నా స్టార్ట్ ఎండ్ అనేది ఆ పీక్ ఎలిమెంట్ మీద డిపెండ్ అవుతుంది. అంతేగాని బ్లైండ్‌గా 0 నుండి n-1 అప్లై చేయడం కాదు కదా! ఎందుకు? అక్కడ డేటా అనేది ఇంకో సమ్ సార్ట్ ఆఫ్ ప్యాటర్న్‌లో ఉంటుంది. ఆ ప్యాటర్న్‌ని బ్రేక్ చేసి బైనరీ సెర్చ్‌ని అప్లై చేయాలి అంటే పీక్ ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. అండ్ ఇక్కడ మనకేమవుతుంది? నా బైనరీ సెర్చ్ 2 డివిజన్స్ కింద అవుతుంది. అండ్ దాని బేసిస్ మీద నా స్టార్ట్‌ని, ఎండ్‌ని ఫిక్స్ చేసి పంపిస్తాము. అండ్ అట్ లాస్ట్‌ది ఇక్కడ ఇంకోటేంటిది మన స్టార్ట్, ఎండ్ ప్రాబ్లమ్ స్పెసిఫిక్ సెర్చ్ ఉంటుంది. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే అగ్రెసివ్ స్కోర్స్ ప్రాబ్లమ్ లేదా మనము వాట్ ఎవర్ ద షిప్ ప్రాబ్లమ్స్ నంబర్ ఆఫ్ ఎన్ని డేస్ పట్టిద్ది ఆ ప్యాకేజెస్‌ని తీసుకెళ్ళడానికి. సో, ఈ ప్రాబ్లమ్స్‌ని చూసాం కదా! ఈ ప్రాబ్లమ్‌లో మన స్టార్ట్, ఎండ్ దేని మీద డిపెండ్ అవుతుంది?
ఎన్ని డేస్ లేదా ఎంత వెయిట్ లేదా ఎంత డిస్టెన్స్ కౌస్ పర్స్పెక్టివ్లో తీసుకుంటే ఎంత మినిమం డిస్టెన్స్లో నేను తీసుకెళ్ళగలను అనే డిస్టెన్స్ బేసిస్ మీద నా స్టార్టింగ్ ఎండ్ వచ్చింది. అంతేగాని బ్లైండ్గా ఇండెక్స్ స్టార్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ లాస్ట్ ఎలిమెంట్ అలా. ఎగ్జాంపుల్గా కౌస్ ప్రాబ్లమ్ లేకపోతే షిప్ ప్రాబ్లమ్ తీసుకుందాం. అక్కడ నా స్టార్ట్ ఏమైంది, వాట్ ఎవర్ ద మినిమం ఎలిమెంట్ వాడు ఆ ఎరేలో ఇచ్చాడు అదయ్యింది. నా ఎండ్ ఏమైంది, టోటల్ సమ్ ఆఫ్ దోస్ ఎరే ఇదేనా అయ్యింది. అంటే ఇక్కడ నా స్టార్ట్ ఏంటి, ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా మారిపోతుంది నా సర్చింగ్ ప్రాసెస్ అనేది. సో సింపుల్గా మన స్టార్ట్ ఏంటి అనేది ఇలా ప్రాబ్లమ్ టు స్పెసిఫిక్ డెసిషన్ బేస్డ్ మీద వెళ్ళాలి, అంతేగాని బ్లైండ్గా 0 నుండి n-1 అనేది కాదు. ఓకే, అండ్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫైండింగ్ మిడ్ పాయింట్ ఇన్ అ బైనరీ సెర్చ్. సో వీడియోస్ అన్ని ఫాలో అయితే నీకు ఈ పాటికి తెలియాలి. ఇవన్నీ వాడేసాం ఒక్కొక్క ప్రాబ్లం స్టేట్మెంట్ బట్టి ఒక్కొక్క ప్రాబ్లంకి తగినట్టుగా మనకు కావాల్సిన మిడ్ కంప్యూటేషన్ని వన్ ఆఫ్ దీస్ 4లో ఒకటి పిక్ చేసుకొని అండ్ ఈ పర్టికులర్ పోర్షన్లో వాట్ ఎవర్ ద స్టార్ట్ ఎండ్ అనేది వీటిని బేస్ చేసుకున్నాం. ఒక్కసారి దీన్ని ఎప్పుడెప్పుడు వాడాలి అనేది మళ్ళీ క్లియర్గా సమరైజ్ చేసేద్దాం, సో దట్ నీకు క్లియర్ కట్ ఐడియా వచ్చేయాలి. సి ఫస్ట్ ఈ ఫైండింగ్ ద మిడ్ పాయింట్ ఇన్ బైనరీ సెర్చ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సి ఫస్ట్గా ఇనీషియల్ టైంలో మనం చూసిన ఫస్ట్ మిడ్ కంప్యూటేషన్ ఏదైనా ఏంటిది, సింపుల్గా స్టార్ట్ ప్లస్ n/2 ఇలా చేస్తే మనకి మిడ్ వచ్చేస్తుంది. ఏదైనా ప్రాబ్లం అంటే ఎలాంటి ప్రాబ్లము లేదు, కానీ దీనివల్ల వచ్చే డ్రాబ్యాక్ ఏంటిది, ఇంటీజర్ ఓవర్ఫ్లో, అవునా కదా. సో ఇలా స్టార్ట్ ప్లస్ ఎండ్ కలిపేస్తున్నావు కాబట్టి ఇక్కడ ఇంటీజర్ ఓవర్ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంది. అలా ఇంటీజర్ ఓవర్ఫ్లో అవ్వడం వల్ల సో మనకు కావాల్సిన మిడ్ కంప్యూటేషన్ అనేది ప్రాబ్లం అయిపోతుంది. సో ఇందులో ఈ డ్రాబ్యాక్ ఉండడం వల్లే కదా అమాంగ్ దీస్ 2, 3, 4లో ఒకటి పిక్ చేసుకోవాలి. మరి దేన్ని ఎప్పుడు ఎలా పిక్ చేసుకోవాలి, పిక్ చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, దాని బేసిస్ మీద మన రెస్ట్ ఆఫ్ ద అల్గోరిథం ఎలా ఉండాలి అనేది క్లియర్గా చేద్దాం. అండ్ ఎప్పుడు కాన్సన్ట్రేటెడ్గా విను, చాలా ఇంపార్టెంట్. వీడియో మొత్తం మీద ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్లో ఉన్నాము. అండ్ చూడు, దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ బేస్డ్ మీద మనం ఫర్దర్గా తెలుసుకుంది ఇదేనా, ఏంటిది, స్టార్ట్ ప్లస్ n-start/2. సో అగైన్ దీన్ని సాల్వ్ చేస్తే దీన్నే రిటర్న్ ఇస్తావు. బట్ ఇక్కడ ఇంటీజర్ ఓవర్ఫ్లో ఉంటుంది అంటే ఉండదు, ఎందుకు, ఆ ఎండ్లో నుండి స్టార్ట్ తీసేస్తున్నావు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఏం చూసాము, సో దీన్ని ఎప్పుడు వాడతాం మనం, ఇప్పుడు సింపుల్గా ఇది ఎప్పుడైతే మనకి ఎండ్ పోర్షన్ మిడ్ చేస్తున్నామో ఆ సర్టెన్ ప్రాసెస్లోనే కావాలా, బట్ ఫైన్ ప్రజెంట్ అది వదిలేసి అది ఈ పర్టికులర్ ఉన్నప్పుడు ఎనలైజ్ చేసుకొని అప్పుడు మళ్ళీ ఫైనలైజ్ చేద్దాము. బట్ ఇప్పుడు ఇదిగో అప్రోచ్ కదా. మరి ఇంకోటి ఏంటి, స్టార్ట్ ప్లస్ n-start/2నే చేయాలా, వాట్ ఇఫ్ n+start-n/2 చేసినా నాకు ఇది వస్తుంది కదా, మరి ఇది వాడకూడదా, వాడచ్చు. అందుకే ఇది సింపుల్. అండ్ దెన్ ఇది ఎప్పుడు వాడతాము తర్వాత చూద్దాము, లైక్ వాట్ ఎవర్ ఈ డిస్కషన్ అయిన తర్వాత లేదా ఆ డిస్కషన్ చేస్తున్నప్పుడు వాడుకుందాం, సో దట్ పర్ఫెక్ట్గా అర్థమైపోయింది. సో వన్స్ మనం మిడ్ ఫిక్స్ చేసిన తర్వాత, లైక్ వాట్ ఎవర్ ద మిడ్ ఫిక్స్ చేసిన తర్వాత మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ పర్టికులర్ అల్గోరిథమిక్ బేస్డ్ మీద నా థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని బేసిస్ మీదే కదా నేను ఇది కానీ ఈ వన్ ఆఫ్ దెమ్, ఈ 4లో వన్ ఆఫ్ దెమ్ పిక్ చేసుకొని నేను రాసుకుంటా. అంటే సపోజ్ ఉన్న పర్టికులర్ క్వశ్చన్కి స్టార్ట్ ఈక్వల్స్ టు mid+1 ఎండ్ ఈక్వల్స్ టు mid-1 చేయాలి అనుకుంటే, అంటే నా అప్రోచ్ కూడా అలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే మనం ఇది రాస్తాము. మరి ఇది రాసినప్పుడు నేను ఇందులో ఈ 1, 2, 3, 4లో ఏది పిక్ చేసుకోవాలి, అండ్ ఆఫ్ కోర్స్ ఇది ఇంటీజర్ ఓవర్ఫ్లో అయింది కాబట్టి మన థింకింగ్ ప్రాసెస్ మన డిస్కషన్లో నుండి దీన్ని తీసేద్దాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ది ఉన్నప్పుడు మనము ఏమేమి ఫిక్స్ చేయొచ్చు, ఆ పర్టికులర్ థింగ్ ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఈ 2, 3, 4లో ఒకటి ఫిక్స్ చేయాలి. ఏం ఫిక్స్ చేయొచ్చు, ఈ 2, 3, 4లో ఈ పర్టికులర్ థింగ్ని వాడుతుంటే మనము ఏదన్నా వాడచ్చు, ఇట్ వోంట్ ఎఫెక్ట్ 2, 3, 4. ఓకే, ఏది వాడినా మనకి ఇంపాక్ట్ రాదు. ఏం ఇంపాక్ట్ వస్తుంది చూద్దాము. దాని తర్వాత ఐదర్ నెక్స్ట్ సమ్ సార్ట్ ఆఫ్ ఫంక్షన్లో ఏముంటుంది, లేదు ఆ మిడ్ కూడా ఆన్సర్ అవ్వచ్చు, అండ్ దెన్ స్టార్ట్నే మిడ్ చేయాలి అనే పర్స్పెక్టివ్లో ఉన్నప్పుడు ఆ మిడ్డే ఆన్సర్ అవ్వచ్చు. అండ్ నా సర్చింగ్ ప్రాసెస్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ కూడా ఇంకేదన్నా ఉందా, రైట్ సైడ్ కూడా ఇంకేదన్నా ఉందా అని ఫిక్స్ చేయొచ్చా లేదా నేను, అవునా కాదా. సో ఇలాంటి పోర్షన్ డేటాని కూడా మనం సాల్వ్ చేసామా లేదా, ఏం చేసామబ్బా, ఏముంది, ఫైండింగ్ లాస్ట్ అకరెన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ ఎలిమెంట్.
మల్టిపుల్గా ఉంటున్నప్పుడు లాస్ట్ అకరెన్స్ ఎలా ఉండాలి అనేది చేయడము. సింపుల్గా బాయ్ గోల్ ప్రాబ్లంలో వాట్ ఇఫ్ ఇలా బాయ్ గోల్స్ వచ్చినప్పుడు నేను లాస్ట్ బాయ్ని అడిగాను, అప్పుడు నువ్వేం చేస్తావు? ఇఫ్ ఇన్ కేస్ ఈ పర్టికులర్ మిడ్ బాయ్కి పాయింట్ చేస్తే ఏమో వీడే నా లాస్ట్ బాయ్ అవ్వచ్చు, దీని తర్వాత అన్ని గోల్స్ అవ్వచ్చు. ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఉన్నప్పుడు నేను డెఫినెట్గా స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ ఆస్పెక్ట్లో చేయొచ్చా? అండ్ ఆఫ్ కోర్స్ ఈ ఆస్పెక్ట్లో కూడా చేయొచ్చు. లైక్ వాట్ ఎవర్ ఇది ఉందో ఈ ఆస్పెక్ట్లో కూడా చేయొచ్చు. బట్ నేను క్లియర్ కట్గా అర్థం అవ్వడానికి ఆ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఇంక్లూడ్ అది కూడా తీసుకుంటా అనే ఆస్పెక్ట్లో వెళ్తుంటే అప్పుడు నేను ఇదేనా రాసేది? స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ ఏనా? మరి స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ అయినప్పుడు నేను బ్లైండ్గా ఈ 2, 3, 4ని వాడచ్చా? ఈ 2, 3, 4ని వాడచ్చా? వాడలేము. ఎందుకు? ఇందులో వన్ ఆఫ్ ది తెలియకుండా వాడితే మనకి ఇన్ఫినిటీ కాజ్ వస్తుంది. మరి ఆ ఇన్ఫినిటీ వచ్చేది ఏంటిది చెప్పు? ఏముంది? ఈ 2వేనా కాదా? సెకండ్ ఇదేనా కాదా? ఎందుకు? ఈ పర్టికులర్ థింగ్ది 2 కన్సెక్యూటివ్ ఎలిమెంట్స్ అంటే నా స్టార్ట్ ఎండ్ కన్సెక్యూటివ్ పోర్షన్లో పాయింట్ చేస్తే ఇది ఆల్వేస్ స్టార్ట్కేనా మిడ్ పోర్షన్ చేసేది? అవునా కాదా? ఇలా చేయడం వల్ల అది ఆల్వేస్ స్టార్ట్కేనా పాయింట్ చేసేది కన్సెక్యూటివ్లో ఉంటే. మరి ఇలా కన్సెక్యూటివ్గా ఉన్నప్పుడు నా స్టార్ట్ అయ్యి మిడ్ అవుతుంటే మరి ఇక్కడ నా స్టార్ట్ అయ్యి మిడ్ చేస్తున్నానా? ఇదేమైంది? ఇన్ఫైనైట్ టైమ్స్ రికర్షన్ని ఇన్ఫైనైట్ టైమ్స్ ఆ లూప్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందా? అందుకే ఈ సార్ట్ ఆఫ్ ప్యాటర్న్తో నువ్వు ఒక పర్టికులర్ కోడ్ని హ్యాండిల్ చేస్తుంటే నువ్వు ఐదర్ థర్డ్ది కానీ ఫోర్త్ది కానీ వాడుకోవచ్చు. ఓకే, లేదు ఈ ఫోర్త్ది అంటే ఈ ఫోర్త్ తీసేద్దాము, ఈ ఫోర్త్ దాన్ని తర్వాత మాడుకుందాము. సో ప్రెజెంట్ ఈ టూలో ఏది రాయొచ్చు అనేది మన డిస్కషన్ ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ ఉన్నప్పుడు 2, 3 రాయొచ్చు. ఎందుకు? స్టార్ట్ని మిడ్ని ఐదర్ స్టార్ట్ +1 చేస్తున్నాం, ఎండ్ -1 చేస్తున్నాం. సో ఎలాంటి ప్రాబ్లము ఉండదు, ఎలాంటి ఇన్ఫినిటీ లూప్ థింగ్ వర్క్ అవ్వదు. బట్ ఇక్కడ మాత్రం స్టార్ట్ని మిడ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు డెఫినెట్గా ఇది వాళ్ళవు. ఎందుకంటే కన్సెక్యూటివ్గా ఉంటున్నప్పుడు నా స్టార్ట్ ఎవ్రీ టైం మిడ్ అవ్విద్ది. అలాంటప్పుడు అది ఇన్ఫినిటీగా లూప్ రన్ అవుతుంది కాబట్టి ఇది వాళ్ళేమో. అట్ ద సేమ్ వే ఎప్పుడైతే ఎండ్ ఈక్వల్స్ టు మిడ్ అని రాస్తున్నావో ఇలా చేయడం వల్ల మరి ప్రాబ్లం ఏంటి? ఏముంది? ఫైండింగ్ ద ఫస్ట్ అకరెన్స్. ఇలా ఇస్తున్నప్పుడు ఫైండింగ్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ఎ గర్ల్. ఇఫ్ ఇన్ కేస్ ఇది గోల్ అయితే నాకు టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ పోర్షన్ దొరకచ్చు, అంటే ఇంక్లూడింగ్ దిస్ కెన్ బి ద గోల్. ఈ పర్స్పెక్టివ్లోనే మనం చాలా ప్రాబ్లమ్స్, ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ ఈ పర్స్పెక్టివ్లోనే కదా చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసింది. ఈవెన్ దో ఈ పాసిబిలిటీ ఉన్నా కానీ మనం ఈ పర్స్పెక్టివ్లో చేసాం. మరి ఇక్కడ ఉన్నప్పుడు మనం చేసిన థింగ్ ఏంటి? సెకండ్ ఫార్ములానైనా కాదా? అవునా కదా? మరి లేదు కన్ఫ్యూజ్ అవుతున్నా ఎలా? ఏం చెప్పేదానికి సింపుల్గా నేను స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ అయితే స్టార్ట్నే మిడ్ చేస్తుంటే నాకు ఇక్కడ వచ్చేది ఎండ్తో స్టార్ట్ అవ్వాలి. ఎండ్ ఈక్వల్స్ టు మిడ్ అయితే నాకు ఇక్కడ వచ్చేది స్టార్ట్తో స్టార్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ ఎండ్ అయితే ఇక్కడ మిడ్ స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ ఎండ్ అవ్వాలి. అవునా కదా? సో సింపుల్గా అలానే కదా మనం నేర్చుకుంది. అండ్ దెన్ మరి somehow నీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో 2 డేస్ సర్చింగ్ మీద లాస్ట్ అప్రోచ్లో దీనికి స్టిక్ అయ్యాం. ఇలా నాకు రాయాల్సి వచ్చింది. మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేసాము? సింపుల్గా s+1 e ఇలానైనా ట్యాకిల్ చేసింది మనము. అండ్ డోంట్ వరీ అబౌట్ దిస్ కేస్, ఇది వెరీ వెరీ రేర్ కేస్, మనము పెద్దగా వాడలేదు. సో ఈ కేస్ గురించి పెద్దగా పట్టించుకోవద్దు. మన మేజర్ థింగ్ అంతా ఏంటి? ఐదర్ ఈ పోర్షన్లో ఉండడం, లేదా ఈ పోర్షన్లో ఉండడం. మరి దీని గురించి ఏంటి? సింపుల్గా ఏం చెప్పాను? లేదు ఇక్కడ ఎంతో స్టార్ట్ చేస్తున్నావు, నేను అలా కన్ఫ్యూజన్గా అవ్వకూడదు అనే కదా మనం దీన్ని డిరైవ్ చేసింది. అంటే దీన్నే సింపుల్గా ఇలా రాయొచ్చు. ఇక్కడ +1 పెడితే ఆటోమేటిక్గా దీన్నే ట్యాకిల్ చేస్తుంది. అండ్ దీని థింగ్ ఏంటి? ఇఫ్ ఇన్ కేస్ కన్సెక్యూటివ్గా SE పాయింట్ అవుట్ చేస్తే నా ఎండే ఎవ్రీ టైం మిడ్ అయ్యేది. దీంతో ఈ పర్టికులర్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తే నా పర్టికులర్ ఎండే ఎవ్రీ టైం మిడ్ అయ్యిద్ది. అండ్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే నా పర్టికులర్
స్టార్ట్ అయ్యి ఎవ్రీ టైమ్ మిడ్ అయితే అది కన్సిక్యూటివ్గా ఉన్నప్పుడు. బట్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ లైక్ పక్క పక్కన లేకుండా ఎప్పుడున్నా మాత్రం నీకు నార్మల్గానే యాజ్ ఇట్ ఈస్గానే వర్క్ అవుతుంది. బట్ ఆ ఎడ్జ్ కేసెస్లోనే కదా ఈ ఇన్ఫినిటీ థింగ్ అనేది మనకు వస్తుంది. అండ్ ఇప్పుడు దీన్ని రాయాలా అని అంటే నాకు ఇలా వద్దు, నేను ఇదే గుర్తు ఉండిద్ది, నాకు దీనికి ఇలా బేసిస్ మీద చెప్పు అంటేనే కదా మనం ఇలా డిరైవ్ చేసుకుంది. అంటే ఈ పర్టికులర్ దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాసిన ఫార్ములాకి +1 అటాచ్ చేస్తే ఇదే అయిపోయింది. ఎందుకు సింపుల్గా చూడు, నా స్టార్ట్ ఇక్కడ, నా ఎండ్ ఇక్కడ. ఈ ఫార్ములా వాడటం వల్ల కన్సెక్యూటివ్ ఉండడం వల్ల సింపుల్గా నా మిడ్ కూడా ఇదేనా పాయింట్ వచ్చేసేది, దానికి +1 చేసిన అంటే నా మిడ్ ఇక్కడ చేస్తుంది. సో కన్సెక్యూటివ్గా ఉన్నప్పుడు ఆ ఇన్ఫినిటీ దాన్ని ట్యాకిల్ చేసుకోవడానికి మనం ఎలా వాడుతున్నాం అనేది మాత్రమే. ఓకే, వన్ మోర్ టైం చెప్తున్నాను, ఇలా వాడాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అని అంటే నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఈ వీడియో చేయట్లా, జస్ట్ అసలు మనం ఏమేమి కవర్ చేసామో ఓవరాల్గా ఎన్ని వేస్లో చూసామో అని చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను. అండ్ మరి ఇక్కడ ఏది ఫిక్స్ అవ్వాలి అని అంటే ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. అండ్ దాన్ని నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అనే దాన్ని బట్టి వీటిలో ఏదో సెలెక్ట్ చేసుకుంటావు. అండ్ ప్రతి దాన్ని ఇలా మార్చి చేయొచ్చు అంటే చేయొచ్చు, బట్ దాని బేసిస్ మీద మనం ఎక్స్ట్రా వేరియబుల్స్ని వాడుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ దెన్ వైల్ లూప్ టెర్మినేషన్. సో ఆ 25+ ప్రాబ్లమ్స్లో మనం చూసిన టెర్మినేషన్స్ ఏంటి, ఐదర్ స్టార్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ ఆర్ స్టార్ట్ లెస్ దాన్ ఎండ్. ఈ 2 కేసెస్లోనైనా అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసులో నాకు స్టార్ట్ లెస్ దాన్ ఎండ్ అనేది కంఫర్టబుల్గా ఉంది కాబట్టి నేను దాన్ని చూస్ చేసుకున్నా. అండ్ ఆఫ్ కోర్స్ నీకు స్టార్ట్ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఎండ్ ఇంట్రెస్ట్గా ఉంటే లైక్ దాని బేసిస్ మీద థింక్ చేయగలవు అనుకుంటే నువ్వు దాని అప్రోచ్లో వెళ్ళు. బట్ రిమెంబర్, స్టార్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కేసులో ఉన్నప్పుడు రిటర్న్ టైప్ ఏ ఆస్పెక్ట్లో చేయాలి, స్టార్ట్ లెస్ దాన్ ఎండ్ అయినప్పుడు ఏ ఆస్పెక్ట్లో చేయొచ్చు అనేది ఒక చిన్న డిస్కషన్ చేద్దాము. ఈక్వల్ కేసులో ఉన్నప్పుడు అంటే ఈక్వల్ కేసు దాకా నేను నా పర్టికులర్ కోడ్ని అప్లై చేయాలి అనుకుంటే అండ్ అగైన్ ఇంటర్నల్గా క్వశ్చన్ బట్టి ఈ 2 3 4 లేదా ఈ 2 3 అండ్ దెన్ దాని తర్వాత ఈ స్టార్ట్ అనేది కామన్, అదంతా అగైన్ కామన్, అది క్వశ్చన్ టు క్వశ్చన్ ఉంటుంది. బట్ ఇక్కడ నేనేంటి ఆ ఎడ్జ్ కేసు, ఆ లాస్ట్లో వచ్చే కేసెస్ గురించి చెప్తున్నా. అది ఎలా ట్యాకిల్ చేయడం ఇష్టమో నీ ఇంట్రెస్ట్ బట్టి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కానీ లెస్ దాన్ ఈక్వల్స్ టు దాకా చేయాలి అనుకుంటే నా వైల్ లూప్ నుండి బయటకు వచ్చేటప్పుడు నా స్టార్ట్ ఎండ్ ఏమైంది, స్టార్ట్ కాస్త ఇటు ఎండ్ కాస్త ఇటు అయితే అవునా కదా. సో ఇలా అయ్యింది అంటే నా స్టార్ట్ ఎండ్ ఇలా ఫ్లిప్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటి, అప్పుడు నా వైల్ లూప్ ఫెయిల్ అయింది. సో ఇలా ఫెయిల్ అయిన బేసిస్ మీద యాజ్ పర్ ద క్వశ్చన్ క్లియర్గా ఐడియాతో ఉండు, క్లియర్గా అండర్స్టాండింగ్ చేసుకుని ఓకే స్టార్ట్ రిటర్న్ చేయాలా, ఎండ్ రిటర్న్ చేయాలా, లేకపోతే -1 రిటర్న్ చేయాలా అనేది క్లియర్గా రాసుకో. ఓకే, ఎందుకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో -1 రిటర్న్ చేయాలి అని వస్తే బయటకు వచ్చిన తర్వాత చేసేస్తావు. దాని మీనింగ్ ఏంటి, ఇంటర్నల్గా వైల్ లూప్ రన్ అవుతుంటేనే ఇఫ్ సంథింగ్ నా కేసు రిటర్న్ అయితే ఇంటర్నల్గానే రిటర్న్ చేసినట్టు. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకుండా -1 కేసు కాకుండా స్టార్ట్ ఎండ్లో ఒకటి రిటర్న్ చేయాలి అనే బేసిస్ మీద క్వశ్చన్ ఉంటే ఇలా లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రాసి బయటకు వస్తే అప్పుడు పర్ఫెక్ట్గా క్లియర్ అండర్స్టాండింగ్తో ఉండు. ఓకే వాడు అడిగిన బేసిస్ మీద ఇలా ఫ్లిప్ అయింది కాబట్టి వాడి క్వశ్చన్ తగ్గట్టు నేను ఎండ్ రిటర్న్ చేయాలా, ఎండ్ పాయింట్ చేసే ఇండెక్స్ రిటర్న్ చేయాలా, స్టార్ట్ పాయింట్ చేసే ఇండెక్స్ రిటర్న్ చేయాలా, ఇది క్లియర్ ఐడియాతో ఉండాలి. సో అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటట్టు నాకు అనిపిస్తుంది కాబట్టి నేను ఆ మెథడాలజీని ఫాలో అవ్వను. సో ఇక్కడ నేను ఫాలో అయ్యేది ఏంటి, స్టార్ట్ లెస్ దాన్ ఎండ్. ఎందుకు స్టార్ట్ లెస్ దాన్ ఎండ్ ఇలా కన్సిక్యూటివ్గా ఉన్నప్పుడు ఒకసారి లోపల ఉన్న వాట్ ఎవర్ ద కోడ్ ఉంటుందో అది ఎగ్జిక్యూట్ చేసి ఈక్వల్ అయితే బయటకు వచ్చాయి. విచ్ మీన్స్ -1 ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కాకుండా స్టార్ట్ ఎండ్ రిటర్న్ చేయాలి అనే బేసిస్ మీద ఉండే క్వశ్చన్స్ అయితే ఈక్వల్ అయిన కేసెస్లో బయటకు వచ్చానంటే డెఫినెట్గా నేను క్లియర్ కట్గా ఆలోచించక్కర్లా. స్టార్ట్ ఎండ్ రెండు ఒకే దానికి పాయింట్ చేస్తాయి కాబట్టి నేను స్టార్ట్ అయినా రిటర్న్ చేస్తా, ఎండ్ అయినా రిటర్న్ చేస్తా. సో బేస్డ్ ఆన్ మై మూడ్ స్వింగ్ అప్పుడు. బట్ ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి, స్టార్ట్నా ఎండ్నా ఏది అనేది క్లియర్ ఐడియాతో ఉండాలి. సో దాని బేసిస్ మీద నేను ఇక్కడ లాజిక్ని ఫీల్ చేసుకుంటా కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఓకే, అండ్ అట్ లాస్ట్
ప్యాటర్న్స్ వీ కవర్డ్ ఇన్ అవర్ బైనరీ సెర్చ్ సిరీస్. సో చాలా మంది ప్యాటర్న్స్ బైనరీ సెర్చ్ లో ప్యాటర్న్స్ కవర్ చేస్తావా, ఏ కవర్ చేస్తావు, ఈ ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ ఇవి కవర్ చేస్తావా లేదని చాలా ఇదిగా ఉంటారు. సో ప్యాటర్న్స్ ఏంటి అనేది తెలియకుండానే మనం ఆల్రెడీ బైనరీ సెర్చ్ సిరీస్ని కంప్లీట్ చేసాము. అండ్ ఇప్పుడు డిస్కస్ చేద్దాము అసలు మనం కవర్ చేసిన దాంట్లో రియల్గా కావాల్సిన ఎలాంటి ప్యాటర్న్స్ని ట్యాకిల్ చేసేసాము. ఓకే, అండ్ అగైన్ నాకు నచ్చిన మెథడాలజీ, నాకు నచ్చిన అప్రోచ్ ఇదే. అసలు ప్యాటర్న్స్ అనే కాన్సెప్ట్ డీవేట్ చేసేది మనల్ని. ఫస్ట్ ఆఫ్ కోర్స్ ప్యాటర్న్స్ బేస్ మీద ఉంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాం, అన్ని కవర్ చేసామా లేదా అనేది. బట్ ప్యాటర్న్స్ పర్స్పెక్టివ్లో నేర్చుకుంటే నీ థింకింగ్ ప్రాసెస్ కూడా ఒక పర్టికులర్ క్వశ్చన్ ఇస్తే ఓకే ఈ ప్యాటర్న్లో ఆలోచిద్దామా, ఈ ప్యాటర్న్లో ఆలోచిద్దామా అని అనుకుంటావు. కానీ క్వశ్చన్ తగ్గట్టు ఆలోచిద్దామా అనేటట్లాగైతే ఉండవు. సో డివేట్ అయిపోతావు. సో అందుకే ఫస్ట్ అసలు టాపిక్స్ కవర్ అయిన తర్వాత ఏ ప్యాటర్న్స్ని కవర్ చేసామా అనేది చూద్దాము. అండ్ సి బేసిక్ బైనరీ సెర్చ్ ఆన్ ఎ సార్టెడ్ అరే. ఓకే, దాని తర్వాత రొటేటెడ్ అరేలో ఉంటే ఒక డేటాని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇనే ప్యాటర్న్స్ని కవర్ చేసాము. అండ్ దాని తర్వాత మనం కవర్ చేసిన ప్యాటర్న్స్ ఫస్ట్ అకరెన్సెస్ ఇన్ ఎ సెర్చ్. అవునా కదా, బాయ్ గోల్ ప్రాబ్లం కానీ, లేకపోతే పీక్ ఎలిమెంట్లో ఫస్ట్ది కానీ, లేకపోతే మినిమం ఎలిమెంట్ కానీ ఆ మౌంటైన్ ఏరియాలో లైక్ పీక్ ఎరేలో లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ సార్ట్ ఆఫ్ జోనర్ని కూడా మనం ఆల్రెడీ చూసేసాము. అండ్ లాస్ట్ అకరెన్స్ సెర్చ్ చూసేసామా లేదా, అండ్ దెన్ పీక్ ఎలిమెంట్ సెర్చ్, దాని తర్వాత బైనరీ సెర్చ్ ఫర్ మ్యాక్సిమం మినిమం వాల్యూస్, అంటే మ్యాక్సిమం ఇన్ మినిమం, మినిమం ఇన్ మ్యాక్సిమం, ఈ సార్ట్ ఆఫ్ ప్యాటర్న్స్ని. అంటే లైక్ మనం అగ్రెసివ్ కౌస్ కానీ లేదా లార్జెస్ట్ సమ్ కానీ లైక్ వాట్ ఎవర్ దోస్, ఏదైతే లాస్ట్లో మనం హార్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసామో ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఈ కేటగిరీస్ కింద వస్తాయి. అండ్ బైనరీ సెర్చ్ ఫర్ ఆన్సర్స్ అంటే ఏంటి, సపోజ్ మనం ఇక్కడ ఇనీషియల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాము, ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ గివెన్ నెంబర్. సో ఇక్కడ ఏంటి ఆన్సర్ బేసిస్ మీద మనం బైనరీ సెర్చ్ని అప్లై చేసాము. అండ్ అక్కడ ఎరేస్ లేదు, ఏ కాన్సెప్ట్ లేదు. సో ఈ సార్ట్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నదాన్ని కూడా మనం ట్యాకిల్ చేసాం. సో ఓవరాల్గా మన ఎంటైర్ బైనరీ సెర్చ్ ప్లేలిస్ట్లో ఇవి అన్నీ చూసేసాము. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కానీ తెలియకపోతే ఒక్కసారి వెళ్ళి క్లియర్గా చూడు. సి ఒకటి కాదు, రెండు కాదు, 4 గంటలు ఓన్లీ ఇంప్లిమెంటేషన్కి, దాని అనాలిసిస్కి, బేసిక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బైనరీ సెర్చ్కి, దాని అనాలిసిస్కి మాత్రమే స్పెండ్ చేశాను. అండ్ అది కాక 25+ లీడ్ కోడ్ క్వశ్చన్స్ చేశాను. నీకు డెఫినెట్గా కాన్ఫిడెన్స్ పక్కా వచ్చేసిద్ది. ఓకే, సో యా ఇవి మనం ఆల్రెడీ కవర్ చేసేసాము. అండ్ దెన్ బైనరీ సెర్చ్ ఎలాంటి స్టార్ట్ ఏంటనే పిక్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ క్వశ్చన్స్ కూడా చూసేసాము. అండ్ నెంబర్ ఆఫ్ వేస్ కో మిడ్ కంప్యూటేషన్ని. అండ్ దెన్ వాట్ ఆర్ ద లైక్ పాసిబిలిటీస్, నా స్టార్ట్ అండ్ పాసిబిలిటీస్ ఏంటి, అండ్ లూప్ టర్మినేషన్ ఏంటి. అండ్ దిస్ ఈస్ వాట్ లైక్ ఈ ప్యాటర్న్స్ మనము ఈ సార్ట్ ఆఫ్ ప్యాటర్న్స్ని మనము ఆ ప్లేలిస్ట్లో కవర్ చేసాము. సో ఈ ఓవరాల్ సమరైజ్ కానీ ఈ పర్టికులర్ షార్ట్ నోట్స్ కానీ నీకు హెల్ప్ అయింది అనిపిస్తే డెఫినెట్గా కామెంట్ చేయి. అనేది చాలా కష్టపడి చేశాను. సో నీ కామెంట్ నాకు చాలా చాలా మోటివేషన్ అండ్ బూస్టప్ ఇస్తుంది. సో ఐ హోప్ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ అల్గోరిథంలో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్.